మీకైనా థ్రెట్ ఉందని భావిస్తున్నారా? థ్రెట్ 100% ఉంది. థ్రెట్ ఉన్నా కూడా ఏది కూడా కేర్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ యుద్ధంలో నేను కూడా పాలు పంచుకోవాలని అనుకుంటాను. ఆ యుద్ధంలో నా ప్రాణం పోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు జగన్ గారు రాక్షస పాలన అన్నారు, ఆయన ఏదో హత్య రాజకీయాలు కూడా మీరు కూడా అట్లాంటి కేసులలో ముద్దాయిగా ఉన్నారు కదా, మీకెందుకు ఓటు వేయాలి ప్రజలు? కరెక్టే. అంటే జగన్మోహన్ రెడ్డి గారే చేయించినారు కదా అవన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్పేది నాకెందుకు ఓటు వేయాలనే క్వశ్చన్ రాంగ్ అసలు. జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి ఆ మాట. నేను ఆయన అడగటం, నేను ఆయన మాట్లాడితే ఆయన్ని అడుగుతాం. ఓకే ఓకే మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నారు కాబట్టి అడుగుతాం. ఓకే. ఆయన దుర్మార్గం హత్యారాజ్యాలు చేశారు, మీరే చెప్తున్నారు. అవును. మీరు కూడా అటువంటి కేసుల్లోనే ఉన్నారు. మీకెందుకు ఓటు వేయాలి, ఆయనకి ఎందుకు ఓటు వేయాలి? అంటే నేను ఇద్దరు ఒకటే అని మీరే అంటున్నారు కదా. ఇద్దరు ఒకటే అని మీరే అంటున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే నేను ఒక బాధ్యుణ్ణి, ఆయన చేతిలో బలైన బాధ్యుణ్ణి. నేను కూడా వాళ్ళ మాటలు నమ్మి ఇష్టాచారం కొద్దీ వాళ్ళ మాటలు నమ్మి వెనుక ముందు ఆలోచన చేయకుండా పోయిన దానికి నేను ఒక బాధ్యునిగానే మారినా. నేనేమి అప్రూవర్గా మారుకోకుండా నేను ఉండింటే, వాస్తవాలు బయటికి చెప్పకుండా నేను ఉండింటే మీరు చెప్పినట్టు నాకు ఓటు వేయాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను ఈ 5 ఏళ్లలో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే నేను అప్రూవర్గా మారినా. ఒకవేళ ఏదైనా నేను తప్పు చెప్పింటే వాళ్ళు అప్పుడే యాక్షన్ తీసుకోవచ్చు కదా. యాక్షన్ గురించి సమస్య కాదు, తప్పులు చేసే వాళ్ళకి ఎవరికి ఓట్లు వేయకూడదు ప్రజలు, అమాయక ప్రజలు కాదు. అందు గురించి అడుగుతున్నాను. మీరు తెలుసో తెలియదో తప్పు చేశారని మీరు అంటున్నారు. అవును అవును. మీకు మాత్రం ఎందుకు వేయాలి ఓటు అంటున్నారు? అంటే అన్న ఎవరికైనా ఒక ఛాన్స్ ఉంటుందన్న, ఆ ఛాన్స్ ఇవ్వమని అడుగుతాము. ఛాన్స్ అంటున్నారు. మారినాం కదా ఆల్రెడీ. మేమేమి హత్యా రాజకీయాలు మేము చేయలే. చేసే వాళ్ళను ప్రోత్సహించొద్దని నేను చెప్తున్నాం. చేసే వాళ్ళని మీరు ప్రోత్సహించొద్దండి అని చెప్తున్నాం. ఒకవేళ మేము చేసిండొచ్చు కాదని చెప్పలే, కానీ నా తప్పు ఒప్పుకున్నా కదా. మీ ముందర నేను బహిరంగంగా ఇంతమంది మీడియా ప్రముఖుల ముందరే నేను చెప్తున్నా కదా, నేను నా తప్పే అని నేను ఒప్పుకుంటున్నా. నేను దానికి కూడా క్షమాపణ కొడతాను కదా పూర్తి స్థాయిలో. దాన్ని ఎందుకు మీరు ఓటుకు నాకు ఎందుకు కంపేర్ చేస్తున్నారో కూడా నాకు అర్థం కాలే.